ఈ బెగ్గింగ్ ని ఎవరు అభివృద్ధి చేశారంటే కేవలం మనమే. అదేంటండి అలా మాట్లాడుతున్నట్టు? నిజమే, మనలో ఉండే జాలి, మనలో ఉండే దయ, మనలో ఉండే దయ వల్లనే ఈరోజు ఆ మాఫియా తయారైంది. ఈ వీడియో షేర్ చేయమంటానంటే దీని మీద ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియోని షేర్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, దయచేసి ఒకసారి చూడండి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్నవాడికి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్నవాడికి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి చూడండి. అసలు పిల్లల్ని ఎంత దారుణంగా అలా రోడ్ల మీద, ఈ క్లిప్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది మన దేశం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది, మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రోజు దేశ విదేశాల్లోనే అభివృద్ధి చెందాము, డెవలప్ అయ్యామని మనం చెప్పుకుంటున్నాం కదా. అసలు ఏంటి ఈ పరిస్థితి నాకేం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కూడా. ఈ విషయంలోని గవర్నమెంట్ ఒక్కదాన్ని నేను తప్పు పట్టట్లేదు, మనలో కూడా ఒక తప్పు ఉందనే విషయం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు నేను. గవర్నమెంట్ కనుక నిజంగా గవర్నమెంట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయాలి. గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ పరిస్థితిలో మార్పు రావచ్చండి. వాళ్ళు ఎవరైతే పిల్లలు ఎత్తుకుని రోడ్ల మీద సిగ్నల్ పాయింట్స్ దగ్గర తిప్పుతున్నారో వాళ్ళ పిల్లలు కాదు. ఎందుకంటే నేను ప్రతిసారి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తాను, ప్రతిసారి. రీసెంట్లీగా నిన్నే నేను మా పాస్టర్ గారు ఇద్దరం కూడా బైక్ మీద వెళ్తున్నాం. సిగ్నల్ పాయింట్ దగ్గరికి సేమ్ ఇలాగే వచ్చింది ఒక ఆమె. నేను ఫస్ట్ అడిగే ప్రశ్న, నీ బాబేనా? ఆమె చెప్పింది, నా బాబే. నీ బాబు అయితే నువ్వు ఎందుకు అలాగ ఎండలో నుంచోబెట్టావు, ఎందుకు అలా కష్టపెడుతున్నావు, ఎందుకు అలా అడుక్కొనిస్తున్నావు? నీ బాగుంది, ఆమె మొత్తం బాగుంది, మనిషి అంతా బాగుంది, మనిషి దృఢంగా ఉంది, కానీ బాబులు ఎత్తుకుని అడుక్కుంటుంది. ఆ బాబుని చూపించి అడుక్కుంటుంది. వాడు ఎలాగైపోయాడంటే మొత్తం బాడీ అంతా కూడా పగిలిపోయింది, ముఖమంతా కూడా పగిలిపోయింది. ఎండకి ఏమైందనంటే ఆ బాబుకి స్నానం లేదు, ఏం లేదు, అదొక తెల్లగా పాలిపోయి మొత్తము అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ ఫేస్ అంతా కూడా బ్లాక్గా అయిపోయి, చూడండి చలి వచ్చినప్పుడు చలికి ఎలాగైతే బిగిసిపోతుందో బిగిసిపోయింది అలాగా. నేను ఆమెను అడిగితే ఆమె చెప్పింది మా బాబే. నేను అన్నాను, మీ బాబు కాదు.